సార్ ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం ఎక్కడో అన్న మాటల్ని ఆ రోజు ఏదైతే హిందుత్వ సంఘాలు ఆ రోజు ఖండించాల్సిన పరిస్థితి, ఆ రోజు ఉద్యమం చేసినట్టయితే, ఆ రోజు దానికి సంబంధించిన ఎంతో కొంత ఆయన క్షమాపణ చెప్పటమా లేకపోతే ఇంకోటనేది జరిగేది. బట్ ఇప్పుడు ఎలక్షన్ టైంలో కావాలని దెబ్బ కొడుతున్నారు, కావాలని మాట్లాడుతున్నారంటే వైసీపీ ట్రాప్ అని ఎందుకు అనుకోకూడదు సార్? ఒకటేనండి, నేను ప్రభుత్వాలకి రాజకీయ పార్టీలకు కూడా మేము ఎప్పుడు చెప్పేది అదే. ఓకే. 4.5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి చేయని అరాచకం లేదు హిందూ దేవాలయాల విషయంలో. అవును. ఎందుకంటే ఇన్ని దాడులు జరిగితే స్వయంగా తను చేశాడంటే చేశాడని కూడా కాదు, కానీ ఇన్ని దాడులు హిందూ దేవాలయాల మీద జరిగితే ఒక్క దానిలో కూడా నిందితుల్ని కాదు కదా, కనీసం అనుమానితుల్ని కూడా పట్టుకోలే. మా రాముడు తల నరికితే పట్టించుకునే దిక్కు లేదు, మా స్వామి రథాన్ని తగలబెడితే దిక్కు లేదు, మా దుర్గమ్మ తల్లి ఆలయంలో సింహాలు దొంగతనం చేసేస్తే లేకపోతే వెండి కిరీటాలు పోతే ఇప్పుడు దాకా పట్టుకున్న నాదుడు లేడు. ఇక ప్రభుత్వమే స్వయంగా కూల్చిన ఆలయాలకైతే లెక్కే లేదు. ఇన్ని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి విషయంలో మేమేం చేయలేకపోయామండి. హిందువులుగా పోరాటం అంటే ఏదో ఒక రోజు వెళ్తాం, ప్లకార్డులు పట్టుకుంటాం, లేకపోతే ధర్నా చేస్తాం, కాసేపు వచ్చేస్తాం. కానీ మాకున్న ధీమా ఏంటో తెలుసా అండి, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మా చేతికి ఒక ఆయుధం వస్తుంది, ఓటు. ఆ ఓటుతోటి పోటు పొడిస్తే జగన్మోహన్ రెడ్డి కాదు ఎవరైనా సరే దిగొస్తారు. అలాంటి భరోసా మాకు ఉంది. అదే భరోసా ఈరోజు రాజేష్ మహాసేన విషయంలో మాకు వచ్చింది. ఓకే. ఎప్పుడైతే తప్పు చేశాడో ఆ రోజున మీకు కేసులు పెట్టినా కూడా మా కేసులను ఎవరు పట్టించుకోవాలి. కారణం అతనికి కులం పేరుతో అతను చేసిన రాజకీయం. ఓకే. కానీ ఈ రోజు అవకాశం వచ్చింది హిందూ సంఘాలకి. ఈ రోజు కొన్ని హిందూ సంఘాలు అప్పుడు చేయని మాటలు ఇప్పుడు చెప్తున్నాడు, అబద్ధాలు అని చెప్తున్నాయా? ఆ రోజు చేసిన తప్పుల్ని ఈ రోజు చెప్తున్నాయి. ఈ రోజు కన్నా సరే వచ్చేసి నేను ఆయన వెళ్ళాడుగా, ఒక్కసారి వినాయకుడి గారి విగ్రహం ముందు సాష్టాంగపడి స్వామి గతి లేక ఒళ్ళు బలిసి తప్పు చేశాను, తప్పుడు వ్యాఖ్యలు చేశాను, అందరినీ క్షమాపణలు అడుగుతున్నానని అక్కడ వినాయకుడి గారిని ఆ పక్కనే ఉన్న అర్చక పురోహిత స్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాళ్ళమే పడి అడిగేస్తుంటే గోల్లేదుగా. కాళ్ళమే పడంగానే ఇక్కడ కూడా అంటారు మళ్ళీ ఇదంతా వివక్ష, దళితుడు వాళ్ళ కాదు. కాళ్ళమే పడుతున్నాము అంటే శరణాగతి సనాతన ధర్మంలో మేము మా భక్తిని ప్రదర్శిస్తున్నట్టు. అలాగే నాకు పూర్తి సంపూర్ణ భక్తితో వచ్చాను, రాజకీయం కోసం రాలేదు అని చెప్పేసి వినాయకుడి గారి పాదాల మీద పడి ఉండాల్సింది. మేము నమ్మేవాళ్ళం, ఈ ఇంటెన్సిటీ తగ్గేది. అలా కాకుండా నేను పోటీ నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పేసి ఏదో వీడియో పెట్టేశాడు. పెట్టి తప్పుకుంటే నువ్వు తప్పుకోవాలనేగా మా కోరిక కూడా. దానివల్ల అడిషనల్ సింపతి వస్తుంది నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? ఒకవేళ ఇప్పుడు చెప్తున్నాం రాజేష్ మహాసేన నేను తప్పుకుంటున్నాను అని ప్రకటించేశాడండి. ఈ రోజు గనక బలవంతంగా అతనితో పోటీ చేపిస్తే చంద్రబాబు నాయుడు గారో, లోకేష్ గారో, పవన్ కళ్యాణ్ గారో మాట్లాడి మేము ఖచ్చితంగా నమ్ముతాం వీళ్ళందరూ కూడా ఉద్దేశపూర్వకంగా రాజేష్ మహాసేనకి ఇష్టం లేకపోయినా హిందువుల మనోభావాలు గాయపరచడానికి అతనితో పోటీ చేపిస్తున్నారు, అతన్ని పోటీలో నుండి తప్పుకోకుండా చేస్తున్నారు అని మేము నమ్ముతాం. ఒకవేళ రాజేష్ మహాసేన పి గన్నవరం నుంచి పోటీ చేశాడు, అధిష్టానం నుంచి వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు, తర్వాత హిందూ సంఘాల కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? చెప్తున్నాం కదండి, రాజేష్ మహాసేన ఆ పోటీ నుంచి తప్పుకుంటే మా పని మేము చేసుకుంటాం. లేదు రాజేష్ మహాసేనే పోటీలో పెట్టి చేస్తాము అంటే వాళ్ళందరి పని మేము చేస్తాం. మేము కూడా వెళ్ళి ప్రచారం చేస్తాం. ఒక్క పి గన్నవరంతో ఆగదు, అది మొత్తం 175 నియోజకవర్గాలకి పాకుద్ది మేము చేసే ప్రచారం అనేది. మమ్మల్ని వైసీపీ అంటారా, బీజేపీ అంటారా, ఇంకోటి అంటారా, మీ కర్మ మీరు ఎట్లయినా చావండి. కానీ ఒక యాంటీ హిందూని తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెడతాము అంటే అది సెక్యులర్ పార్టీగా చెప్పుకుని మీ పార్టీ నుంచి కూర్చోబెడతాం అంటే మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. మీకు ఏదన్నా చేతనైతే మీ పార్టీ స్టాండ్ చెప్పండి, మేము సెక్యులర్ కాదు, వీఆర్ ప్రో క్రిస్టియన్ లేదా యాంటీ హిందూ అని చెప్పండి, అప్పుడు నమ్ముతాం. ఓకే, మీరే చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చాలా చేశారు, హిందువులకు వ్యతిరేకంగా చాలా జరిగినాయి. తిరుపతి దగ్గర మీద అయితే అన్ని మతాలను ప్రోత్సహించారు, దాంతోపాటు గుడులు, గోపురాలు, మొత్తం దేవాలయ భూములు వచ్చు చాలా చేశారు. బట్ ఆ రోజు హిందూ సంఘాలు ఇంత ఫైట్ ఏ రోజున చేయగలిగాయా? చాలా ఎక్కువ ఫైట్ చేశాయండి. ప్రాబ్లం ఏంటంటే హిందూ సమాజానికి ఇంకోటి సార్, ఆయన డైరెక్ట్ గా హిందూ ధర్మాలని లేకపోతే నేను హిందూగా మారానని చెప్పి ఎక్కడో గంగలో మునిగి హిందూగా మారానని చెప్పి హిందూ ఓట్ల కోసం కూడా ఆయన క్రిస్టియన్ 100%, కనీసం తీర్థం ఇచ్చి కూడా ఇస్తేనే కూడా తాగిన పరిస్థితి మనం చూసినట్టయితే. బట్ ఏ రోజు కూడా హిందూ సంఘాలు ఆయన మీదకి వెళ్ళలేదు, ఆయనది ఎప్పుడు చూసినా కానీ లైట్ తీసుకున్న పరిస్థితి. బట్ రాజేష్ మహాసేన నిమ్న జాతి లేకపోతే తక్కువ కులం అని చెప్పి హిందూ సంఘాలు ముందుకెళ్తున్నాయి అంటారు. ఒకటండి, ఇక్కడ నిమ్న జాతి అగ్రకులం అనేది ఉండదండి. ఈ రోజున బైనరీష్ ఎస్సీ కాదు, బైనరీష్ మీద అంతకంటే ఎక్కువ ఫైటే చేశారు. అలాగే ఈ కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళందరూ అగ్రకులాల వాళ్ళే ఉన్నారు. వాళ్ళ మీద మా పోరాటం సాగుతూనే ఉంది. ఎవరిని వదిలిపెట్టేది లేదు. కులంతో మాకు పని ఏంటండి, మాకు కావాల్సింది మా ధర్మం. అందులో రాజేష్ మహాసేన అయినా ఒకటే, లేకపోతే ఇంకెవరన్నా వచ్చినా కూడా ఓకే. అరే జగన్మోహన్ రెడ్డి మీద మేము ఫైట్ చేయలేదని ఎవరంటారు సార్? జగన్మోహన్ రెడ్డి మీద చేసాం, చంద్రబాబు నాయుడు మీద చేసాం. ఆ రోజు విజయవాడలో కృష్ణా పుష్కరాల సమయంలో గుళ్ళు కూలిస్తే చంద్రబాబు నాయుడు మీద యుద్ధం చేసాం. అదే ప్రకాశం బ్యారేజ్ మీద ధర్నా చేసాం. అదే చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాల విషయంలో తప్పుడు ప్రచారాలు చేయించి సరైన ఏర్పాట్లు చేయక కొన్ని ప్రాణాలు పోగొడితే ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేసింది మేమే.
అదేవిధంగా తిరుపతిలో అన్యమత బోర్డు మెంబర్ని పెట్టారు అనిత గారిని. ఆ రోజున ఆవిడని తప్పించేలాగా మేము ఉద్యమం చేశాం. ఆవిడని తప్పించారు బోర్డు మెంబర్గా, ఆవిడే తప్పుకున్నారు. ఈ రోజు ఏదైతే తప్పు చేస్తున్నారో టీడీపీ వాళ్ళు, ఆ రోజున అదే తప్పు చేశారు. టీటీడీ బోర్డు మెంబర్గా ఒక క్రైస్తవురాలని పెట్టాలి, అయిపోయింది. అదే రోజున ఒక క్రైస్తవ సానుభూతి పరుడైన పుట్టా సుధాకర్ యాదవ్ గారిని చైర్మన్ గా పెట్టాలి అంటే అప్పుడు కూడా మేము వ్యతిరేకించాం. ఓకే, మా వ్యతిరేకతను కన్సిడర్ చేయలేదు అంతే. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడే తిరుపతిలో ఉన్న అన్యమత ఉద్యోగస్తుల మీద మేము పోరాటం చేసాం, కేసులు వేసాం. ఇప్పటికీ ఆ కేసు నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయితే ఇక ప్రతి దేవాలయం, ఒక రొంపిచెర్ల కావచ్చు, కొండబెట్టగుంట కావచ్చు, పిఠాపురం కావచ్చు, అంతర్వేది కావచ్చు, రామతీర్థం కావచ్చు, ఎన్ని దేవాలయాలు, ఎన్ని పోరాటాలు, అన్ని చోట్ల మేము ఉన్నాము. ఇవి కాకుండా సుమారు 20 కేసులు వేసాం మేము ఇప్పుడు ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ లేదు సార్ మేము. వాళ్ళు ఆ కులమా ఈ కులమా కాదు, మా హక్కు కులంతో పనే లేదు, మాకు ధర్మం కావాలా. ఆ ధర్మాన్ని నిలబెట్టుకోవటం కోసం మా ప్రాణం పోయే వరకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఓకే, రాజేష్ మహేశాన్ నుంచి మీరు ఏదైనా ప్రకటన ఆశిస్తుందా? హిందూ సంఘాలు ఆయన ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే మేము ఆయన క్షమిస్తాం అని చెప్తే లలిత్ కుమార్ గారు ఏం చెప్తారు? ఒకటండి, రాజేష్ మహాసేన అనే అతను ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేసుకుంటాను అంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. లేదు, రాజేష్ మహాసేన అనే అతను ఏ పార్టీలో అయితే చేరతాడో ఆ పార్టీ వాళ్ళు ఇదిగో మేము యాంటీ హిందూ విధానాలతో ఉన్నాము అని ప్రకటించుకుని పోటీ చేస్తే మాకు ఏ అభ్యంతరము లేదు. ఓకే, కానీ ఎంతకాలము హిందువుల్ని అమ్మలక్కల ఆలిబూతులన్నీ తిట్టేసి ఇవాళ ఎలక్షన్ వచ్చేపటికి సరదాగా వచ్చేసాను, లేదా అప్పుడు ఏదో అనుకోకుండా అనేసాను అంటే, అనుకోకుండా అనేసిన విషయం నువ్వు చెప్పు. వచ్చి హిందువులందరితో తప్పైపోయింది, క్షమించండి, మీ తప్పు ఇంకెప్పుడు జీవితంలో మాట్లాడిన ఒక బాండ్ రాసి. నీకు రాజ్యాంగం మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది, కానీ నీకు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చిన రాజ్యాంగమే సహేతుకమైన పరిమితులను కూడా పెట్టింది. రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేది ప్రతి రైట్ వెనకాల ఉన్నాయి కాన్స్టిట్యూషన్ లో. నువ్వు కాన్స్టిట్యూషన్ చదివేటప్పుడు ఓన్లీ రైట్స్ చదివితే ఎట్లా, రెస్ట్రిక్షన్స్ చదవవా? చదివి ఉండాల్సింది. మాట మాట్లాడితే బాబాసాహెబ్ అని అంబేద్కర్ గారి పేరు చెప్తావు కదా. అంబేద్కర్ గారు ఎక్కడ రాజ్యాంగంలో రాస్తే చెప్పు, మిగతా కులాల వాళ్ళని మీ కులపోళ్ళు ఎన్నన్నా తిట్టొచ్చు అని రాశారేమో అడగండి. భారతదేశం లౌకికవాదము అంటే భారతదేశంలో అందరూ సమానంగా ఉండాలా, అందరికీ ఒకే రకమైన మర్యాద ఉండాలి. కానీ మన కర్మ కొద్ది కొన్ని ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే, ఒక కులపోడిని తిడితే తప్పు, ఇంకొక కులపోడిని ఎన్ని తిట్టినా తప్పు కాదు అని చెప్పేసి ఒక చట్టం చేసింది. బహుశా ఆ చట్టం మరి ఎప్పుడు రివ్యూ చేస్తారో, లేకపోతే ఏ పార్టీ వచ్చి ప్రజలందరూ సమానమే భారతదేశంలో నిరూపిస్తారో తెలియదు. కానీ అది వచ్చే లోపు మాత్రం ఇలాంటి వ్యక్తులను అసెంబ్లీకి పంపకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత అయితే ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ఎందుకంటే వీధుల్లో ఉన్నప్పుడు ఇన్ని మాట్లాడాడు అంటే అసెంబ్లీలోకి వెళ్ళి ఇంకెన్ని మాట్లాడతాడు. కాబట్టి మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. అతన్ని మేమైతే క్షమించే పరిస్థితి లేదు, క్షమించాల్సిన అవసరం అంతకంటే లేదు. లేకపోతే అతని ఏడుపులు చూసి, అతని మాటలు చూసి పడిపోయేంత అమాయకత్వంలో హిందువులు అయితే లేరు. ఓకే, అంటే ఉత్తరప్రదేశ్ లాంటి కొన్ని చోట్ల లవ్ జిహాద్కి సంబంధించి చట్టాలు చేస్తారు. మైనారిటీలని తొక్కిపెట్టే ప్రయత్నమే అది హిందుత్వం ముసుగులో బీజేపీ ఆడుతున్న నాటకం అని చెప్పి దళిత సంఘాలు కానీ మిగతా వాళ్ళు కానీ, మనిషి ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి అనేది నువ్వు అనుకోవచ్చు, బట్ ఎదుటివాడు ఇలా ఉండాలి అని మీరు ఎలా చెప్తారు అని అంటారు. దీని గురించి ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ అండి, ఇప్పుడు మీరు అన్న పాయింట్ లోనే ఉంది. మైనారిటీ ఎదుటి వాళ్ళు మీలాగే ఉండాలని ఎందుకు అనుకోవాలి అని చెప్పేసి. ఈ దేశంలో 1% తో స్టార్ట్ అయిన ఇస్లాం స్వతంత్రం వచ్చేప్పుడు 1.5% ఉన్న ఇస్లాము ఈ రోజున 20%కి వచ్చిందండి. 1.5% పాపులేషన్ ఉన్నప్పుడు వాళ్ళు మైనారిటీ అన్నారు, ఓకే, అల్పసంఖ్యాక వర్గాలు. కానీ దేశంలో 20%కి వచ్చిన తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ మెజారిటీ అవ్వాలి కదా. ఇప్పటికి కూడా మైనారిటీ డ్రామా ఏంటిది? పోనీ ఎదట వాళ్ళు మీకు నచ్చినట్టే ఉండాలా అంటున్నారు. మేము అడిగేది ఒకటే, గోమాంసం తినొద్దని అడుగుతాం, ఎందుకంటే గోవుని మేము పూజిస్తున్నాం కాబట్టి. కానీ మరి వాళ్ళు మేము ఇస్లాంను నమ్ముతున్నాం కాబట్టి మీరు అందరూ ఇస్లాంనే నమ్మాలని బలవంతంగా రుద్దుతుంది ఎవరు? ఏమి రుద్దకుండానే 20% పాపులేషన్కి వచ్చారా వాళ్ళు? ఏమి రుద్దకుండానే ఈరోజు క్రిస్టియన్స్ ఇంత పర్సెంటేజ్ ఉన్నారా? మరి వాళ్ళందరూనేమో మా మతంలాగా మేము పాటించే మతాన్ని అందరూ పాటించాలి, మేము నమ్మే దేవుడిని అందరూ నమ్మాలి అని చెప్పేసి అంటే మాత్రం ఎవరికి తప్పు అనిపించదు, ఎవరికి నొప్పి అనిపించదు. మేము మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటం కోసం మా అమ్మల్ని కాపాడండి, మా అక్క చెల్లెల్ని కాపాడండి అని మేము అడుక్కుంటే మాత్రం అది మతపరమైన విద్వేషమా? అంటే మా ఆడపిల్లని బాబు మీద కన్నది మీ పక్కల్లోకి పంపటానికని ఫ్రీగా పక్కల్లోకి పంపుతూ ఉంటే మీకు సమానత్వం ఇచ్చినట్ట? మీకు సమానత్వం ఇవ్వటం కోసం ఆడపిల్లల్ని పక్కలోకి పంపాలంటే నా బొక్కలో సమానత్వం మాకు అక్కర్లేదు. మేము మెజారిటీలుగా బతుకుతాం, మెజారిటీల ఆత్మగౌరవాన్ని నిరూపించుకుంటాం. ఓకే, బీజేపీ అంటే హిందుత్వానికి బీజేపీకి, సనాతన ధర్మానికి బీజేపీకి సంబంధం లేదు. బట్ సనాతన ధర్మం మేము కూడా మనం చూసినట్టయితే గత కొద్ది రోజులుగా దాడి జరుగుతుంది. స్టాలిన్ కొడుకు ఉన్నాడు, ఆయన మాట్లాడారు. దాని తర్వాత మారన్ మాట్లాడాడు. వీళ్ళందరూ కూడా దీని మీద మాట్లాడుతూనే ఉన్నారు. సనాతన ధర్మం మీద జరుగుతున్న లేటెస్ట్ ఈ దాడులు, ఈ మాటలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో దీన్ని ఎలా చూస్తారు లలిత్ కుమార్? ప్రాబ్లం ఏంటంటేనండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయుల మైండ్ సెట్టే మారాలి. ఎందుకంటే భారతీయులకి గత 70 ఏళ్లుగా ఒక విషయాన్ని ఎక్కించారు, ఈ దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అని చెప్పేసి. ఇక్కడ ఉత్తర భారతం, దక్షిణ భారతం, తూర్పు భారతం, పశ్చిమ భారతం ఇన్ని లేవండి.
మనం ఉన్నది భారతదేశపు యొక్క దక్షిణ భాగం. వీఆర్ నాట్ సౌత్ ఇండియన్స్, వీఆర్ ఇన్ సౌత్ ఆఫ్ ఇండియా, దట్స్ ఇట్. ఓకే. మనం దక్షిణ భాగంలో మాత్రమే ఉన్నాం. ఇక ఆర్య ద్రావిడ సిద్ధాంతం గురించి ఎన్నోసార్లు చెప్పాం, ఎన్నో రకాలుగా చెప్తున్నాం జనాలకి. ఈ వలసవాద సిద్ధాంతం కావచ్చు, లేకపోతే ఆక్రమణ సిద్ధాంతం కావచ్చు, ఇవన్నీ కూడా తప్పుడు ప్రకటనలు. ఎందుకు అంటే ద్రావిడ అంటే చాలా మందికి అర్థం తెలియదు. ఆర్య అంటే జాతీయవాచకం. ఆర్య అంటే ఎవరు అంటే గౌరవప్రదమైన వ్యక్తులు అని చెప్పేసి మాత్రమే. వేదంలో కూడా కృణ్వంతో విశ్వం ఆర్యాం అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆర్యవంతంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి, అంటే ఉన్నతమైన పురుషులు, ఉన్నతమైన వ్యక్తులు ఉండేలాగా మార్చాలన్నది వేదం యొక్క సంకల్పం. ఇక ద్రావిడ అని చెప్పేసి అంటారు. ద్రావిడ అంటే ఏంటి? భారతదేశం చూసుకుంటే ఇండియా ఇస్ ఎ పెనిన్సులా, అంటే 3 పక్కల వాటర్ తోటి ఉంటుంది. ఆ 3 పక్కల వాటర్ తో ఉండే భాగం ఈ పెనిన్సులా భాగం. దాన్ని త్రైవిడ అంటారు యాక్చువల్లీ. అంటే ఒక భూభాగాన్ని, అంటే సముద్రాన్ని 3 భాగాలుగా విడగొడుతున్న భూమి అని చెప్పేసి చెప్పటం. ఓకే. ఒకే సముద్రాన్ని 3 భాగాలుగా విడగొడుతున్న భూమి, దాన్ని త్రైవిడ అని చెప్పేసి అంటారు. దీన్ని ఆదిశంకరాచార్యుల వారు తన పరిచయంలో చెప్పుకున్నారు. తను కేరళ రాష్ట్రం నుంచి కాశ్మీర్ దేశానికి వెళ్ళినప్పుడు, కాశ్మీర్లో పరిచయం చేసుకున్నప్పుడు అహం ద్రావిడ శిశువు అని చెప్పేసి చెప్పుకున్నారు. నేను ద్రావిడ ప్రాంతం నుంచి వచ్చిన వాడను అని చెప్పేసి. అది ద్రావిడ. ఇది ప్రాంతవాచకం, జాతివాచకం కాదు. కానీ వీళ్ళు ఏం చెప్తారు? ఆర్యులు అంటే తెల్లగా ఉంటారు, ద్రావిడులు అంటే నల్లగా ఉంటారు. ఒరే, ఈ రోజు ద్రావిడులు అని చెప్పేసి అంటున్నారు. దక్షిణ భారతదేశంలో కావచ్చు, ఉత్తర భారతదేశంలో కావచ్చు, మనం పూజించే రాముడు నీలమేఘశ్యాముడు నల్లగా ఉంటాడు. కృష్ణవర్ణం అంటే నలుపే. కాళి అమ్మవారు నలుపుగానే ఉంటారు. ఈ రోజు మన దేవాలయాల్లో ఉండే విగ్రహాలన్నీ కూడా మెజారిటీ విగ్రహాలు నలుపులోనే ఉంటాయి. ఎక్కడో చేసిన పాలరాతి విగ్రహాలు అక్కడక్కడ ఉంటాయి, కానీ మాక్సిమం నల్ల విగ్రహాలే ఉంటాయి. అంటే నలుపు వల్ల తెలుపు వల్ల పూజలు చేస్తారు, వర్ణ అంటే భేదాలు ఉంటాయి అని చెప్పేసి ఎలా ప్రచారం చేస్తారు?